ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు. దేవుని స్తోత్రం. దేవుని మాటలు ఇందాం కూసేపు పెద్దగా ఉందాం. ప్రభువుని పుట్టినప్పుడు 8 సంవత్సరాలప్పుడు సున్నతి చేపిస్తాకి మందిరానికి 8వ దినము వచ్చినప్పుడు మందాయనం మునుపు దేవదూత పుట్టక మునుపు దేవదూత చెప్పిందంట, పెట్టబడ్డ యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. యేసు అని పేరు ఆయన పెట్టిరన్నమాట. దేవదూత ముందు చెప్పింది పుట్టక మునిపే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలుసూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిక్షింపవలెను. ప్రభుకి సమర్పించవాలన్నమాట, ప్రతిక్షించాలన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించిరంట. ప్రభు ధర్మశాస్త్రం మందు చెప్పబడినట్లు గువ్వల జతలనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకెళ్ళారంట. ఈ పావురపు పిల్లల్ని వాటిని వధిస్తాకి ఈయన్ని ప్రభుకి సమర్పిస్తాకి ఇది తీసుకెళ్ళారన్నమాట. యెరూషలేం వరకు వెళ్ళారన్నమాట. యెరూషలేము నందు సుమియోను అని ఒక మనుషుడు ఉన్నాడు. యెరూషలేము నందు సుమియోను అని ఒక మనుషుడు ఉన్నాడన్నమాట. అతడు నీతిమంతుడు భక్తిపరుడు నై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెడతాడంట ఆయన. నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఇశ్రాయేలు రక్షణ కొరకు అంటే కనిపెడతాడంటే ప్రార్థన చేస్తాడన్నమాట. దేవుని స్తోత్రం. కనిపెట్టేవాడు అన్నమాట. యెరూషలేము నందు సుమియోను ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతుడు భక్తిపరుడు నై ఉండి ఇశ్రాయేలు రక్షణ కొరకు ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మతో అతని మీద ఉండేను. పరిశుద్ధాత్మ అతని మీద ఉందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడేను. అంటే క్రీస్తుని చూడక మునుపు ఆ సుమియోను ఆయన మరణించాడంట అని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన చెప్పాడంట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడన్నమాట. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు ఆ శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని యేసుని ఎత్తుకున్నాడనమాట. సుమియోను ఆయన ఎత్తుకుని దేవుణ్ణి స్తుతించు ఇట్లా నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చున్నావు. అంటే యేసు ప్రభుని చూశాడు కదా. అంటే యేసుని చూడకెత్తాం నువ్వు మరణం అవ్వని చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడనమాట. ఇప్పుడు ఈ పిల్లాడిని యేసు ప్రభుని చర్చికి తీసుకెళ్ళారు కదా. యెరూషలేము యేసు ప్రభుని చూసినాక అప్పుడు ఎత్తుకొని ఆ బిడ్డని అప్పుడు ఎట్లా అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున
సమాధానముగా నీ దాసుడు పోనిచ్చున్నావు అంటే అన్న వాగ్దానం నెరవేరింది కదా, వేసిన చోడకితో నువ్వు మరణం అవ్వో, మరణం నీకు చనిపోవా అని చెప్పాడనమాట. వేసిన చూసినాక అంటున్నాడనమాట, నాదా ఇప్పుడు సమాధానంగా నీ దాసుని పోనిస్తున్నావు అని చెబుతున్నాడు అనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసితిని. కన్నులారా చూశాడంట. దేవుడిచ్చిన రక్షణ ఇశ్రాయేలు పెద్దలకే ఇచ్చిన రక్షణ కన్నులారా చూశాడు అంటున్నాడు అనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి. సుమ్యను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడంట. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకుపోద్దని చెప్పాడంట మరియమ్మకి. మరియమ్మ ఆ పేరు ఆసారు గోత్రికురాలంట. ఆసారు గోత్రికురాలు. పెనియలు కుమార్తెనైన అన్నా అని ఒక ప్రవృత్తి ఉండెను. అన్నా అని ఒక ప్రవృత్తి ఉందట. ఆ ఆవిడ దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవల్లో సేవ చేసి ఉండేను. రేయింబవల్లో సేవ చేస్తుందంట ఆవిడ. దేవుని మందిరం ఎడవక రేయింబవల్లో సేవ చేయాలంటే మనం చేయగలమా? చేయలేము. ప్రార్థన చేతాకే మనం నేర్చిల్లిపోతున్నాం. ఎవడు చూడు రేయింబగులు అంట. రేయింబగులు దేవాలయం ఇడుగుక ఉపవాస ప్రార్థనలు మళ్ళీ ప్రార్థనలతో రేయింబవలు సేవ చేసి ఉండానంట. రేయింబవలు సేవ చేస్తుందంట అన్నాను పౌర్తి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో దేవుని కొనియాడిందంట. వచ్చి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుకొనుచున్న వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నారంట చాలామంది. ఆయన గురించి మాట్లాడుతూ అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీరిన పిమ్మట గల్లియాలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. నజరేతని ఊరిగంట తిరిగి వెళ్ళారంట వాళ్ళు మరియమ్మలు. మళ్ళీ ఆ బాలుడు జ్ఞానముతో నిండుకొనుసు ఎదిగి బలం పొందుకొనుచుండెనంట. దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు వేటేట యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. పస్కా పండుగ అప్పుడట ఏటేట యెరూషలేము వెళ్తాం వాళ్ళకి అలవాటు అంట. తల్లిదండ్రి యేసుని తీసుకుని వెళ్ళారు. వెళ్తే ఆయన 12 ఏండ్ల వాడంట. 12 ఏండ్ల వాడు అప్పుడు ఉన్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి.
యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెలుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచాడంట. బాలుడు ఉన్నాడంటే యెరూషలేములో. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి పెరగక ఆయన జన సమూహములో ఉన్నాడని తలంచి, అంటే అది వాళ్ళకి తెలియక జన సమూహంలో ఉన్నాడులే, మనతోళ్ళే ఉన్నాడులే అనుకుంటున్నారు అన్నమాట. వాళ్ళు ఉన్నారని వీళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. మళ్ళీ ఆయన ఎత్తుకుంటూ మళ్ళీ యెరూషలేమునకు తిరిగి వచ్చారంట. మూడు దినముల ప్రయాణం అంతా 3 దినములు వెళ్ళిపోయారంట ప్రయాణం. దేవాలయంలో బోధకుల మధ్య కూర్చున్నాడంట యేసయ్య. బోధకుల మధ్య కూర్చుని వారి మాటలని ఆలకించు వారిని ప్రశ్నలు అడుగుతున్నాడంట. ఉండగా చూసిరి. అప్పుడు ఆమె ప్రశ్నలు అడుగుతుండగా చూసి మరియమ్మ అప్పుడు చూసిందన్నమాట. ఆయన ఆ మాటలు విన్న వారందరూ ఆయన ఆజ్ఞకును ప్రత్యుత్తరం ఇచ్చుటకును విస్మయం పొందిరంట. ప్రత్యుత్తరం ఇవ్వలేకపోయారంట. ఆయన చెప్పిన మాటలకి, ప్రశ్నలకి, ఆయన చేసే ప్రశ్నలకి వీళ్ళు ప్రత్యుత్తరం ఇవ్వలేకపోయారంట. దేవుడి స్తోత్రం. మరి దేవుడు జ్ఞానం కలిగిన దేవుడు కదా. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కులు ఆశ్చర్యపడిరి. వాళ్ళ తల్లిదండ్రులే ఆశ్చర్యపడ్డారంట ఆయన చూసి, ఆయన జ్ఞానం చూసి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఎలాగూ చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుస్తుంటిమని ఆయనతో చెప్పగా, దుఃఖపడి నిన్ను వెదకుస్తున్నాము, మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెట్టావు అని అడుగుతుంది యేసయ్యని. అడుగుతుంటే అప్పుడు ఆయన ఇలా అన్నాడు, ఆయన మీరేలా నన్ను వెతుకుతుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలేనని మీరెరుగరా అని అంటున్నాడు అన్నమాట. నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగురా, నన్ను ఎలా వెతుకుతున్నారో అని చెప్పాడు అన్నమాట. అని అప్పుడు అని ఆతో వెళ్ళి చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాటలు వారు గ్రహింపలేదంట ఆ మాటలు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చాడంట. వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రము చేసుకునేను. తల్లి ఆ మాటలన్నీ హృదయంలో భద్రంగా ఉంచుకుందంట, జ్ఞాపకం ఉంచుకుంది. యేసు జ్ఞానమందును, వయసు అందును, దేవుని దయాందును, మనుషుల దయాందును వర్ధిల్లుచుండాను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. వర్ధిల్లుతున్నాడనమాట. జ్ఞానం ఉంది కదా, వర్ధిత్తు మనుషుల దయ వల్ల, దేవుడి దయ వల్ల కాడ వర్ధిల్లాడంట. అట్లాగే మనం ఇప్పుడు దేవుడి దయ వల్ల, మనుషుల దయ వల్ల కాడ వర్ధిల్లాలన్నమాట. అట్లాంటి మనం ప్రార్థన చేస్తున్నాం, మనుషుని ప్రేమించాలి. దేవుడిని ప్రేమిస్తున్నాం అంటే కాదు, దేవుణ్ణి ప్రేమించాలి, మనుషుల్ని ప్రేమించాలి. ప్రేమిస్తూ మనం భక్తిగా ఉండాలన్నమాట. దేవుని కార్యాలు మనం జరిగిస్తూ, దేవుని ప్రేమించుకుంటూ, ఆయనతో ప్రార్థన పూర్ణంగా ఆయన ముందుకు సాగాలన్నమాట. అలాంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించి మనం దేవుడితో ప్రార్థన చేసుకుంటూ, ఆయనతో సత్సంబంధం కలిగి, ఆయనతో మనం అడ్డుకట్టబడి జీవించాలన్నమాట. అలాంటి జీవితం మనకు చిన్నప్పుడే ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు యేసు ప్రభు, అంత జ్ఞానం దేవుని తండ్రి ఇచ్చాడనమాట.
తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుడు. అట్లాగే మనం కాడ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రార్థన చేసుకుంటూ ఆయన జ్ఞానం పొందుకుంటూ ఆయనలో జీవించాలి. దేవుడి వాక్యం దీవించుగాక.